హాయ్ అండి. ఇదిగోండి మేము వీళ్ళకి శారీస్ అవి తీసుకుంటాకి వెళ్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా బొడ్డోడికి పట్టు లంగా కుట్టిద్దాం అనుకుంటున్నాం క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. దానికోసం వెళ్తున్నాం. మొన్నైతే వెళ్ళామండి. ఎందుకని ఆ రోజు మా బొడ్డోడు ఎక్కువ ఏడ్చి తీయటానికి వీలు పడ వాళ్ళు కూడా వీడియోగ్రాఫ్లు అవి వాడకూడదని అన్నారు. మాకు డిస్కరైజ్ అయ్యి పాప కూడా ఏడుతుంది బొడ్డోడు. ఈరోజు అయితే వీలైనంత వరకు మొత్తం చూపిస్తాం. ఓకేనండి, వెళ్దామా? బొడ్డోడేడి ఓకే ఓకే. అయితే ఇక సంతోషం అన్నమాట. బయటికి వెళ్తుంటే ఆచి అంటే అడిగి చాలా ఇష్టం. తాళం వేయి. ఎత్తనావా? నువ్వు బుక్ చేసావు ఆటో? వచ్చిందా? సరే, ఇక్కడే ఉన్నాను. ఎందుకు బయటికి రండి రండి. రండి. చెప్పులు దొరకలేదా? జాగ్రత్త. ఎత్తుకోండి అండి, ఎత్తుకొని చిన్న పాపం. బ్యాగ్ ఏంటి అందులో కట్టలు పెట్టావా? కట్టలు పడండి పడండి. దా ఎంతో 100. ఇది డజనా? ఇదే మోడల్ ఇచ్చేది. పింక్ చూసింది బండకు ఒక్కసారి అటెండ్ చూస్తా. ఏంటి అయ్యా? ఇవాళ కాఫీ టీ పోసుకుని తాగుతారు రోజు. అందులో పెట్టుకోవడానికి అన్నీ బాగుంటాయి. గ్లాసులు పడి ఏమన్నా అవన్నీ కర్రీ బాక్స్ అవి ఉన్నాయా మన దగ్గర? లేకపోతే లేవా? ప్లాస్టిక్ చాలా ప్లాస్టిక్ కాదు ఇది. బాగుంటాయి. పింగాణి లాగానే ఉంటాయి. ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వాడట్లా గాజు బాల్స్ అన్న వాళ్ళకి గాజు బాల్స్ గాజు తీసుకోండి. నీకు ఎక్కువ చెప్పడం నేను నీ దగ్గర చాలా సార్లు తీసుకున్నాను. అందుకే నీకు వచ్చి అన్ని ఆపేసి అందరి దగ్గర షూ చూడు. షూ వేయండి. షూ వేయని గుచ్చుకుంటాయి ముందు. చెప్పులు వేసుకో బంగారు. షూ వేసుకో.
తీయొద్దు తీయొద్దు, వేసుకోవట్లా వేసుకుంటుంది లెట్టగొట్టు. అదైతే 200 చెప్తున్నాగా నేను మీకు మంచి 200 చేసి అన్ని మధ్యలో అది ఒక బాల్ ఒకటే 300 రూపాయలు. అదే సెంటిమెంట్ నాకు, అదే ఎక్కువ చెప్పలేను. ఇవి ఇక్కడ షాపింగ్కి వచ్చిన ఏడుస్తే ఎట్లా నాన్న? అదే అమ్మాయి అందుకే ఇక్కడికి వచ్చా, అక్కడ ఆపేసి. ఇదిగోండి షాపింగ్ అయితే వీళ్ళకి శారీసా ఏం తీసుకున్నారు? కొత్త చారగడికి ఏమో మా పాపకి కొత్త పాపకి అదేంటి కొత్త క్లాత్ మెటీరియల్ తీసుకున్నారు కుట్టిస్తారు. అది కొత్త క్లాత్ అంట, మెటీరియల్ అంట నాకు తెలియదు, తీసుకున్నారు. అదొక 2000 దాకా అయిందండి. మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళకి ఫ్యాన్సీ ఐటమ్స్ అంట, ప్లేట్లు అంట, పండక్కి పెట్టుకొని తింటారంట. కొత్త ప్లేట్లో కొత్త భోజనం చేస్తారంట. అదొక డబ్బులు అయినాయి. ఈరోజు ఉన్న ప్లేట్లో పెట్టుకోరంట పండుగ రోజు. అలాంటివి చాలా ఉన్నాయి ఇంట్లో. చెప్పినా కానీ ఈయన పొజిషన్లో లేరు. ఉన్నాయి తింటారు కానీ తేని తెచ్చుకున్నాడు కొత్తగా. సరేనండి. మళ్ళీ ఇక్కడ చిన్న పాప అయితే పానిస్తాడులే. మా బుట్ట పాప అయితే ఏడుకొస్తుందండి. ఇంకా తీసుకున్నామంటే సరే రేపు పెట్టుకున్నామని ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఏమైతే డ్రింక్ కూడా కొనివ్వలేదు అంటుంది. కానీ 2000 3000 ఉంది, 10,000 బిల్లు పడింది. డ్రింక్ కొనివ్వలేదని ఫీల్ అయిపోతుంది. ఊరికే నవ్వుతుంది కానీ అసలు తిరిగాం కదండి అంతా. సరే సరే. ట్రాఫిక్ కొంచెం బిసిన్ రోడ్ అంత ఈరోజు. ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది. మేము బండి కరగంట అయినా కానీ ఇంకా ఇక్కడ బిసిన్ రోడ్లోనే ఉన్నాం. ఫుల్ కళకళలాడిపోతుందండి బిసిన్ రోడ్డు. రోజుకి ఎంత బిజినెస్. అస్సలు ఉండదు. రైట్కి తిప్పేపోయా బాబాయ్, రైట్కి తిప్పేసుకో ఇంకెందుకు. ఏం ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉంది. పండగ సీజన్ కదా, ఎవరి కాళ్ళు ఇంకా 4 రోజులే ఉందని క్రిస్మస్ అందరూ ఒకేసారి వచ్చేసారు. రేపు కూడా ఉంటారా? ఆదివారం కదా. ఉంటారు ఎందుకంటే కొంచెం సెలవులు కూడా ఉంటాయి కదా. రేపు అందరు సెలవు కట్టి అందరు ఫుల్గా వస్తారు. ఈరోజే అసలు షాపులో నేను ఆ విధంగా ఉంటుంది అనుకోలేదు. అసలు పైన పట్టు మా బొడ్డోడికి అవి కొనుక్కుంటా వెళ్తే అసలు మొత్తం లేడీస్ అండి. నేను ఎక్కడ నిలబడాలో నాకు అర్థం కాలేదు. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. ఈ 1500 2000 వచ్చేస్తాయి. చూసారండి మార్కెట్ అయితే కళకళలాడిపోతుంది. లెనిన్ సెంటర్ ఇది. బాబా జనమే జనం. ఎక్కడి నుంచి వచ్చారో కానీ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వస్తారండి. చూసారా బట్టలు ఎడవడి ఉంది. ఇవన్నీ మా బొడ్డోడు అయితే ఎడుతున్నాడు. బొడ్డోడు ఇది కొంచెం పెద్ద అడ్డి. బొడ్డోడు ఏం చేస్తాడు? ఏడుస్తున్నాడా? దానికి ఏం కావాలి ఇవ్వండి. మరి దానికి పెట్టు, అన్నిటికీ ఎడితే చూస్తున్నావు. నేనైతే చూసాను వీడియో. బట్టలు అయితే అయిపోయినాయండి. నా వరకు తీసుకోవాలి. నేనెంతసేపు ఊరికి అక్కడ బండి మీద అరగంటలో తీసుకుని వస్తాను. వీళ్ళు 4 గంటలు చేసి నేను అరగంటలో తీసుకొని వచ్చేస్తాను బట్టలు. పోతే ఏం కొనుక్కోవాలి ఇంకా? గాజులా? తీసుకున్నాను ఖాళీ లేదుగా. ఏమేమో ఆకలికి ఏడుస్తున్నాను. సర్లే అన్ని తర్వాత తీసుకున్నానే మళ్ళీ షాపులో తీసుకుంటాము. అలాగే రేపు వెళ్దాంలే. అదే ఇదేనండి గాజులను రబ్బర్ బ్యాండ్లు కావాలంట. అది మాత్రం రేపు తీసుకుంటాను. ఇదిగోండి షాపుల్లో అయితే వీడియో తీయడానికి కూడా ఏమి అసలు
ప్లేసే లేదు. పైన రమా క్లాత్లోకి వెళ్ళాము. పాపకి మెటీరియల్ తీసుకున్నామని, ఏదో పట్టు మెటీరియల్ అంట, పట్టు లంగానే పట్టు జాకెట్ కుట్టిద్దాం అని అనుకున్నారు. అక్కడైతే ఆడవాళ్ళు అసలు చేస్తుంటే అసలు ఆడవాళ్ళు ఫుల్గా ఉన్నారు. పెద్ద ఫీలా. ఎక్కడ ఇంకో షాప్కి వెళ్ళాం, అక్కడ పాపకి పంజాబ్ డ్రెస్ లాంటిది. ఏంటి డ్రెస్ చిన్నది మెటీరియల్? నువ్వు కొన్నది ఏంటి డ్రెస్సు? లంగా జాకెట్ కదా అన్నావు కదా, కుర్తా సెట్ అంట. అది తీసుకుని అక్కడ కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. అది తీయడానికి అవకాశమే లేదు. చెప్పు. షాప్కి వచ్చామండి, గాజులు తీసుకుందామని. తీసుకుంటున్నాము. గాజులనా ఇంకేంటి? ఏమన్నా చూసి దాన్ని బట్టి చేస్తావా? తీసుకున్నాం. తీసుకున్నాం. ఎంతమ్మా? 200 ఉంటుందా? కింద 2 నుంచి పైకి మాత్రం వేసుకుంటారు. కౌంటర్ పెట్టి వెయిట్ వేసావు కదా, అదే చూపించు ఎవరో క్లారా గడిక. ఇది చూపించు. తీస్తావుగా? ఇంకా చూస్తా. ఇంకా తీసుకుంటా. బొట్టు బిళ్ళలు నాదొకటి వచ్చి గ్రీను. పెట్టుకోవచ్చమ్మా వీడియో. పెట్టుకోకుండా ఎదురుకుంటుందని ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చింది. తీయండి నేను అసలు అవసరంలో తీసేయి. ఇయ్యే ఎంతవరకు వద్దులే అమ్మాయి బాబు. ఇటు చూపించు యూట్యూబ్లో కూడా పెట్టారు. చూపించు. ఇది బాగుందా? 300. బాగుంటే తీసుకో. బాగుంటే తీసుకో. లిప్టిక్స్ అన్నీ తీసేసుకున్నా. ఏది బాగుంటుంది అక్కడ కింద పెట్టి చూద్దాం. బాగుంటే తీసుకో. బాగుందిలే. దాని సాంగ్ సెట్ చేస్తారండి. లక్ష్మి విగ్రహాలు. ఇష్టం పోస్టులు అండి. అసలు ఈ మోడల్ అవుతున్నాం. ఈ మోడల్ మేము చాలాసార్లు వాడాం. అన్ని వీడియోస్ తీసుకుంటున్నాం మేము. మాకు యూట్యూబ్ దగ్గరకు మేము. ఇది మామూలు కోసం బాగుంది. బాగుందా? తీసుకున్నావు కానీ వెళ్దామా? షాపింగ్ చేశా కదా, అయితే అక్కడ ఏమేమి తీసుకొచ్చానో అవి చూపిస్తానండి. షాపులో జనాలు వాళ్ళు ఉంటారు, చూపించడం కుదరదు. ఇప్పుడు చూపిస్తామండి. అక్కడ అట్లా చూపిస్తాం కుదరదు కదా, అందుకని ఇక్కడ తెచ్చి నేను చూపిద్దామని. బట్టలు చూపించేవాళ్ళం అండి. మిషన్ మీద ఇచ్చాము. బట్టలు తీసుకున్నాం కదా, మళ్ళా 4 రోజులే ఉంది కదా టైము. వచ్చేసాం. అవి తర్వాత చూపిస్తాం. ప్రస్తుతానికి ఇవి మా దగ్గర ఉన్నాయి, చూపిస్తాం. ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్నాం కదండి, అవి చూపిస్తామండి. ఇవ్వండి. బొంబాయి
బాంబే నుంచి తీసుకొస్తారండి గాజులు అయ్యి చాలా రోజులు బాగుంటాయి. ఉంటాయి. చాలా బాగున్నాయండి. మా పాప డ్రెస్ మీదకి ఇవి తీసుకున్నాను. ఈ గాజులు 120 రూపాయలు ఏమో పడినాయి. ఇవ్వండి. కవర్ తీస్తే మళ్ళీ నాకు పెట్టడం కుదరదని అదేలే, ఓకే, ఓకే. చూపిస్తున్నానండి. ఆ రోజు వేసుకుంటారు పండగ రోజు, ఆ, అప్పుడు చూపించండి, బాగుంటుంది. ఇంకే నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది నా చీర మీదకి గాజులు. గ్రీన్ శారీ తీసుకున్నాను. గ్రీన్ పింక్ అండి నా చీర. ఇదిగోండి ఈ రెండు తీసుకున్నాను. ఇట్లా ఇలా వేయటానికి, ఇలా కలిపి వేసుకోవడానికి ఈ రెండు తీసుకున్నానండి. ఓకే. నేను అన్ని మళ్ళీ పండగ రోజు వేసుకున్నప్పుడు మీకు అన్ని చూపిస్తానండి. ఇదిగోండి, ఇవి నా గాజులు. మా పాప ఎక్కువ అంటే ఫ్యాన్సీ గాజులు వేసుకుంటుంది. ఇట్లా మట్టి గాజులు తక్కువ, అందుకోసమని ఆమె ఇవి తీసుకురాలేదు. ఇదిగోండి, ఇది కూడా నా చీర మీదకే తీసుకున్నాను. దగ్గరగా చూపించు. ఎంతది డజన్? 40 రూపాయలు. ఈ తక్కువలో తీసుకున్నావా? ఇది 40, ఇది 80. అదే చెప్పు. ఇది 120. బాక్స్ వచ్చి 120. ఇది 80. దగ్గర చూపించు బాక్స్. ఇదిగోండి, ఇవన్నీ చాలా రేట్లు ఉన్నాయండి. అసలు ఖాళీ లేదు. పండగల సీజన్ గా పెంచుతారు ఇంకా తీసుకున్నాను తప్పదని. ఇదిగోండి, ఇవి ఇంకో చీర మీదకి. ఇది ఎంత డజను? 40. ఇది 40. ఇవేమో 40 అన్నమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అండి గాజులు మనకి ఎక్కువ రోజులు మందికి ఉంటాయి. ఎందుకంటే అది తొందరగా పగలవు అనమాట. అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు గాజులు తెచ్చుకుంటాను రోజువారికి. ఈ మామూలుగా రోజువారికి వేసుకోవడానికి గ్రీన్ గాజులు తెచ్చుకున్నాను ప్లెయిన్లో. ఇవి వచ్చి 30 రూపాయలండి డజను. రెగ్యులర్గా వేసుకోవడానికి. ఇది ఒకటి ఈ రోజు తీసుకున్నాను. బ్లూ. ఇదిగోండి బ్లూ. ఇది కూడా రోజువారీ వేసుకోవడానికి. ఇది కూడా డజన్ 30 రూపాయలే. ఇవ్వండి, మా మనవరాలకి జడలు వేస్తాం కదా, ఆమెకి లంగా జాకెట్ తీసుకున్నాము. పింక్ అనమాట, అందుకని ఈ పింక్ తీసుకున్నాను. ఇవ్వండి, టిక్ టిక్ లో అంత అంటారు కదా. అవి గాజులు బాగా కట్టకు వచ్చింది. వచ్చి చూసారా? అది నాకు తెలుసు, నాకు తెలుసు. ఆడుకుంటా దాటితో చేసుకున్నాము. ఇంకా పడుకోలేదండి, ఇప్పుడు దాకా ఇంట్లో ఎక్కడెక్కడ పారేస్తుంది. అన్ని తీసి సర్ది ఇప్పుడు దాకా పనే సరిపోయింది అసలు. చూడు అన్ని తీసేస్తుంది, ఇంట్లో చేస్తున్నారు అని వచ్చేసింది. ఏంటంటే చెప్పి. ఇవ్వండి, మా మనవరాలకి రబ్బర్ బ్యాండ్లు, ఇవి గాజులండి. అదే ఆ డ్రెస్ తీసుకున్నాం, ఆ కలర్ డ్రెస్. అలాంటిది లంగా జాకెట్ మిషన్ మీద ఇచ్చాం, చూపించడం కుదరట్లేదు. దానికి బాగుంటది మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నాం. ఇదిగోండి, ఇవి వచ్చింది కదా, ఇంకా మరి పడుకోలేదండి ఇవాళ. చిన్ని కసేపటి ఎత్తుకెళ్ళరా? ఇదిగోండి టిక్ టిక్లు, టిక్ టిక్లు 4-5 జతలు తీసుకున్నాను. మరి ఇక్కడ చూపించేట కుదరట్లేదు. ఈ నోట్లో పెట్టేసుకుంటది. చూపించు. లోకినే నోట్లో పెట్టుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి. అదిగో ఏంటది, చూడు చూడు, అదిగో చూసా, క్లాజిక్ తీసుకొని చేతికి పెడుతుంది. ఎవరు చెప్పారు? ఏం మరి చేతికి పెడుతుంది? అదే చేస్తట ఎవరన్నా పెన్నులాగా పట్టుకొని చూసా. పెన్ను ఇస్తే పుస్తకం ఏమంటది? ఎవరు చెప్పారు మరి పుస్తకంలోనే రాయాలని? అవును. ఏది దగ్గరగా చూపించు. కొంచెం అటు పక్కకు కూర్చుంటే బుడ్డాడు. రెండే నువ్వు అమ్మాయి తీసుకో, నీకే నీకే. బానియా ఈ గాజులు ఇవన్నీ కొనుక్కోమని మా అబ్బాయి డబ్బులు ఇచ్చాడండి. వాళ్ళ మేనమామ ఇచ్చాడు, మొన్న వచ్చి ఇచ్చాడు. డ్రెస్ కూడా తీసుకున్నాడు. మనవరాలకి నాకు చీర పెట్టాడు, వాళ్ళ నాన్న కూడా తీసుకోమని చెప్పాడు. ఆయన ఇంకా తెచ్చుకోలేదు బట్టలు. నేనేంతసేపు తెచ్చుకుంటాను. ఇదిగోండి మా ఈ చీరల మీదకి, మా పాప డ్రెస్ మీదకి, చీరల మీదకి రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చుకున్నానండి. ఇదిగో ఈడు వచ్చాడుగా,
ఇదిగోండి ఇవన్నీ చీరల మీదకి చిన్న తీయమ్మా సరే కానిచ్చి గౌకున వాడు వెళ్ళాలి ఆడు ఎనడం వాళ్ళ అందరికి ఉండడు చూడు చూడు ఆడు నోట్లో పెట్టుకుంటారు అదే నోట్లో పెట్టుకుని చిన్నవి తీసేసాను నేను ఆ రోజు తీసుకున్నారు అమ్మంటే ఎక్కడ ఈ క్వాలిటీ ఉండవులే కానీ చాలా క్వాలిటీ ఉంటాయండి అసలు ఎన్ని రోజులైనా పాడవు రాళ్ళవి చూడండి స్టోన్ బాగుంటది ఇది 100 రూపాయలండి ఈ క్లిప్ వచ్చి బాగుంటాయి చాలా బాగుంటాయి అక్కడ మా పాప కోటి ఇదిగోండి నా కోటి తీసుకున్నాను ఈ రెండు ఓకే ఇవి మామూలుగా రోజు పెట్టుకోవడానికి తీసుకున్నానండి చిన్న క్లిప్పులు ఇవన్నీ ఇలాంటి క్లిప్పులు అన్నీ ఒకసారి తెచ్చుకుంటాము ఇప్పుడు పండగ షాపింగ్ మాత్రం చేసాం ఇవ్వండి మా మనవరాలు డ్రెస్ కి మ్యాచింగ్ ఎంత పడింది ఎంత పడింది 130 బాగుంది కాకపోతే 700లో ఉన్నాయి అవి అలా చూపిద్దాం ఇయే 700లోనే 800లోనే వద్దులే అని 130లో తీసుకున్నాను చూపిద్దాం ఇదిగోండి చాలా బాగుంది అసలు 130 రూపాయలు ఇది ఓకే బాగుంది బొడ్డోడికా ఆమె చేస్తాను ఎన్ని నేను రెడీ చేసినప్పుడు చూపిస్తానండి నేను అయిపోయింది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మరి ఇది ఎక్కడ అడ్డుపడిపోతున్నాడు ఏంటి మా పాప కోసం ఈ కాటికలు ఇవి తీసుకొచ్చాను ఈ పెన్సిల్ అయ్యి ఇంకా చిన్న చిన్న బొట్టు బిళ్ళలు ఇదిగోండి కొట్టి పిల్లలు మా మనవరాలు పెట్టడం కోసం తీసుకొచ్చాను డ్రెస్సింగ్ మ్యాచింగ్ చిన్న చిన్న ఏంటంటే 50 రూపాయలు అట్లా చెప్పారు ప్యాకెట్ బాగున్నాయి రావే అవి ఎట్లా ఎందుకు తీసేసి నోట్లో పెట్టేసుకుంటాం అందుకని అవి పెట్టకూడదు అందుకే ఎందుకని మళ్ళీ ఇప్పుడు ఇది కూడా లాగేస్తాం చూస్తుంది చూడండి పక్కన కూర్చోరా అట్లా కూర్చో అట్లా కూర్చో ఏమనుకో మాకండి ఇంకా మేము చెప్పిన ఎంత మా మనవరాలు మా దగ్గర ఉంటుంది వాళ్ళ అమ్మకేమో కొంచెం నీరసంగా ఉంది ఈరోజు ఇదిగోండి గోళ్ళ రంగులు అదే గోల్డ్ రంగులు ఇదిగోండి మొన్న తీసుకున్నారే ఇంకా 4 కలర్స్ తీసుకున్నాను ఓకే లిప్స్టిక్ అండి మా పాపకి రాజులారు కంపెనీ అవన్నీ మంచి కంపెనీ కొట్టుకుని పాడి చేస్తున్నావు అన్ని పాడి చేసేస్తున్నావు ఇదిగోండి నల్ల పూసలు తీసుకున్నాను నేను ఏది అది చూపించు ఎంత క్రిస్టల్ పూసలు అంటారు కదండి 350 రూపాయలు అసలు ఎన్ని రోజులైనా పాడవదండి చాలా బాగుంటది క్వాలిటీ మాత్రం కానండి ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ షాప్కి వెళ్ళండి చాలా బాగుంటాయి గాజులు కానీ ఏదైనా కొత్త సెంటర్ ఏలూరు రోడ్డు కొత్త సెంటర్ ఉంటుంది విజయవాడ బాగుంటుంది నల్లపూసలు కానీ చెవులు కానీ ప్రతి చాలా బాగుంటాయండి చాలా నచ్చితే నేను ఎప్పటి నుంచి అక్కడే తీసుకొచ్చుకుంటున్నాను ఇదిగోండి నల్లపూసలు చూసారు ఎంత బాగున్నాయో ఓకే అరే పొట్టి కూడా పాడు చేయమా కొన్ని లైట్లు కొన్ని డెకరేషన్ అవి చేసామండి అయితే పద్దాకి ఇగో దీనికి కూడా పెట్టాం అన్ని లాగేసి పద్దాకి రావుతుంది మళ్ళీ కరెంట్ షాక్ కొడితే ఇబ్బందిగా బొడ్డోడికి తిరుగుతుందని తీసేసామండి పండుగ రోజు పెట్టచ్చులని మళ్ళీ ఇంకో దండ తీసుకున్నాం బయట కానీ లోన అట్లా ఇక్కడ ఇటాకి ఈ ప్లేస్ లో ఎందుకంటే నా డ్యూటీ పని మీద నాకు కుదరట్లేదు ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా అనమాట పోయిన సంవత్సరం వేసాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా 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 వేస్తాం అది అట్లా వేస్తామని ఉద్దేశంతో బాగుంటుంది ఇంట్లో లైట్ వెలుగుతుంది పండగ రోజులని తెచ్చాం ఎంత అది మల్టీ కలర్ అండి ఎండ తెచ్చాం 260 రూపాయలు చెప్పారు మేము తగ్గించమంటే 230కే ఇచ్చారు అయిపోయిందా అక్కడ వరకు తెచ్చామండి ఇదిగోండి ఇందులో గాజులు మళ్ళీ బయట పెడితే లాగేసి చూపించావు కింద అవన్నీ ముందు ఇందులో పెట్టేశానండి ఇవ్వండి మేము తెచ్చినవన్నీ షాపింగ్ చేసినవన్నీ ఎప్పటికప్పుడు కొంటామండి కొన్ని షాపుల్లో అయితే షూట్ చేయడానికి కూడా వీలు పడలేదు అంతమంది జనం ఉన్నారు అందరూ ఆడవాళ్ళు కదా మళ్ళా ఒక చోట అయితే ఒక షాపులో అయితే పాపకు తీసుకుంటే వెళ్ళాం కానీ అక్కడ అసలు షూట్ చేయడం కుదరలా మాకు వీలైనంత వరకు షూట్ చేసాం ఇవ్వండి ఆల్మోస్ట్ మాకు పండక్కి జాగ్రత్త మింగుతాడు చిన్ని తీసారు అది
ఇదండి మేము షాపింగ్ చేసాం. ఇవ్వండి మేము చేసిన షాపింగ్. ఆ. మరి మీకు ఎలా కనబడినాయేమో మా మనవాళ్ళు గందరగోళం చేసి. మీరు ఎవరన్నా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు కానీ న్యూ ఇయర్ కానీ కొనేవాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి. మీరు ఎలాంటివి కొన్నారు ఏంటి. మేమైతే ఎక్కువ శాతం ఏలూరు రోడ్డు బిస్సన్ రోడ్లోనే కొంటామండి. మేము విజయవాడలో కదా ఆ ఏరియాలోనే కొంటాం, ఇంకెక్కడికి వెళ్ళాం. ఎప్పటి నుంచి ఆ షాప్కి వెళ్తామండి, చాలా బాగుంటాయి ఈ కలర్స్ కానీ ఇవి కానీ తొందరగా. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా నేను తీసుకుంటాలే అన్నాడు. మరి పొద్దున అడిగితే వెళ్తాను అన్నాడు. ఇవాళ ఇల్లు తెచ్చుకుంటాడేమో. వీళ్ళిద్దరే తెచ్చుకోవాలండి. మేము మా మనవరాలు మా అమ్మాయి నేను. అదేముంది షర్టు ప్యాంటేగా మాకు. మీరు అనుకో చీర జాకెట్టు చెవులోకి అన్నీ కొనుక్కుంటారు కదా మీరు, జుట్టులోకి అవన్నీ అవ్వాలంటే తెల్లారిద్ది. అందుకని మాదేముంది, అందుకని ముందు మీకు కొనిచ్చా. ఇంకంతేనా? ఇవ్వండి షాపింగ్ చేసినవి. మా వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. బాయ్ అండి. అడ్వాన్స్డ్ మళ్ళా వీడియో పెడతాం లేదో, ఎందుకైనా మంచిది. అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. చర్చికి వెళ్తానండి, వీడియో తీసి పెడతాము. మళ్ళీ ఏమైనా చేసిన ఈ మధ్యలో పిండి వంటలు ఏమైనా చేయాలనుకుంటున్నాము. అయితే మేమిద్దరమే అయిపోయాం. మా చెల్లెళ్ళు కూడా వస్తే వండుదామని చూస్తున్నామండి. అది చేసినా కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఓకే ఓకే బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ చెప్పరా బాయ్ చెప్పు. బాయ్ జయ 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 అనుకుంటా. బాయ్ మన వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్.